నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ అంబటి రాంబాబుని పరామర్శించడానికి ఇంటికి వెళ్లారు. అంబటి రాంబాబు గతంలో మనం చూసాం, ఎన్నో కేసుల మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి, అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వల్లంనేని వంశీ ఇంటికి వెళ్ళి కలిశారు. నిజంగా గతంలో వల్లంనేని వంశీ కూడా జైల్లో ఉండి వచ్చారు. ఇక ఇవి తెలుసుకోవడానికి అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అదంతా జరుగుతుంది. నిజంగా అసలు ఏం జరుగుతుంది, ఇక దాని వెనక కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి అడిక్షలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. వల్లంనేని వంశీ అంబటి రాంబాబుని కలవటానికి కారణం ఏంటి సార్? గ్రూమింగ్ అని ఉంటుంది. ఇప్పుడు మామూలుగానే మంకీస్ ఉంటాయి కోతుల్లో, మామూలుగా ఏంటది, అది లికింగ్ ద వూండ్స్ అంటారు. ఇప్పుడు ఒక కోతి ఇంకో కోతి దగ్గర కనుక వస్తే దాని గాయాలని ఇది చేస్తూ ఉంటుంది, దీని గాయాలను అది సరి చేస్తూ ఉంటుంది, లేదు దాని పేలు ఇది చూస్తూ ఉంటుంది, దీని పేలు అది చూస్తూ ఉంటుంది. అంటే గ్రూమింగ్ ఇది. ఇప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ ఆయన గతంలో జైలుకి వెళ్ళారు. ఇది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు. దళిత యువకుడు సత్యవర్ధన్ గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో అతను ఫిర్యాది. ఆ కేసుని రాజీ చేయటం కోసమో ఏదో మరి నల్లిఫై చేయటం కోసమో దాంట్లో నుంచి అతను బయటపడటం కోసం వంశీ ఏం చేశాడు, ఇంకో కేసులో ఇరుక్కున్నాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. మరి బెయిల్పై వచ్చాడు. సరే, ఇన్నాళ్ళు అసలు స్క్రీన్ మీద లేరు. అడపాదడప తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క పిల్లల పెళ్ళిళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. టీడీపీ నాయకులతో పరామర్శిస్తూ వాళ్ళ దగ్గర ఏదో మరి అభిమానం పొందే ప్రయత్నం మనం చూసాము. కొన్ని చోట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక పెళ్లికి వస్తే ఆయన కలవాలని చూశాడు. అసలు ఈ వంశీని చూసి ఆ పెళ్ళిళ్ళల్లో పార్టీ నాయకులు టీడీపీ వాళ్ళంతా పరారయ్యే పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి వంశీ ఈరోజు గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి అంబటి రాంబాబుని పరామర్శించడం. అంబటి రాంబాబు మరి జైలుకి వెళ్ళాడు కదా, 18 రోజులు జైల్లో ఉన్నట్టున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టాడు. సార్, ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో విమర్శలు మాట్లాడుతూ చేస్తూ వచ్చాడు అంబటి రాంబాబు. ఇప్పుడు విమర్శలు చేయటంలో తప్పు లేదు, కానీ ఇప్పుడు పాలసీని విమర్శించండి. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని, ప్రజా వ్యతిరేక చర్యల్ని విమర్శించండి, కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, కుల చిచ్చుని పెట్టకూడదు. ఇప్పుడు మనం చూసాం, అంబటి రాంబాబుని మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అంబటి అప్పుడు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంబటి ఇంటికి వచ్చి మరి అక్కడ కాపు టైగర్ ఎవరు అంబటి రాంబాబు అన్నాడు. అంటే కాపు మరి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం. అసలు వంగబీటి మోహన్ రంగా అన్నారు. ఎవరిని? రాంబాబుని తీసుకెళ్లి రంగాతో పోల్చేసరికి రంగా అభిమానులంతా ఫైర్ అయ్యారు. ఇంకోసారి గనక రాంబాబుని గనక రంగా గనక ముడిపెట్టి మాట్లాడితే తాట తీస్తామన్నారు. అంటే ఇప్పుడు ఏ రోజు తను కాపు అని చెప్పుకోకపోగా అంబటి రాంబాబు గతంలో వీడియోలు బయటకు వచ్చినాయి. ఏమని? కాపులు తెగ తాగుతారు, కాపులు అతిగా మాంసం తింటారు, వాళ్ళ మధ్య ఐక్యత ఉండదు, ఇట్లా కాపులను అతను విమర్శిస్తూ మాట్లాడిన వీడియోలు. అంటే కాపుల అభిమానం పొందటం పక్కన పెట్టు, ఉన్న ఓట్లు కూడా దూరమయ్యే పరిస్థితి. అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కూడా అతను మరి అదే దూకుడు ప్రదర్శిస్తూ మొన్న కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, కమ్మటి చంద్రబాబు ప్రభుత్వానికి కాపు గాస్తున్న పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే కమ్మ కాపు అనేది ఎట్లాగొట్లా ఈ రెండు కులాల యొక్క ఐక్యతని భగ్నం చేయాలి, చిచ్చు పెట్టాలి, తద్వారా జనసేనని వీక్ చేయాలి, తెలుగుదేశం బీజేపీకి దూరం చేయాలి, ఆ మంటల్లో మళ్ళీ చలిగాచుకోవాలి. ఇప్పుడు కమ్మటి ప్రభుత్వానికి కాపు కాస్తున్న పవన్ కళ్యాణ్ అంటే తనే చెప్పాడు, మళ్ళా నా ఇద్దరు అల్లుళ్ళు కమ్మ అంటాడు. అంటే కమ్మ అల్లుళ్ళకి కాపలా కాస్తున్న కాపు మామ, కాపు మామకి కాపలా కాస్తున్న కమ్మళ్ళుల్లా. ఇప్పుడు వీళ్ళు ఇవాళ పరామర్శకు వచ్చిన వాళ్ళు కూడా ఒకటి కమ్మ ఒకటి కాపు కదా. ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వచ్చిన కాపుని పరామర్శించడానికి వచ్చిన ఇంకో జైలు పక్షి వంశీయ కమ్మ.
అంటే ఇప్పుడు లికింగ్ ద వూండ్స్ అంటే అదే అన్నది. అవును. నన్ను జైల్లో ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, నిన్ను ఎలా ఇబ్బంది పెట్టారనా, నాకు జైల్లో ఉంటే ఈ వ్యాధి వచ్చింది, ఏది ఇక నాకు నిద్ర పట్టదు, నిద్రపోతే నిద్రలోనే చచ్చిపోయే వ్యాధి ఉంది, ఎవరికి, వంశీకి. అప్పట్లో ఆయన ఏదో మందులు ఏదో హాస్పిటల్ ఇది కూడా, మరి నీకు కూడా ఉందా ఆ జబ్బు అని అడిగాడా? ఇప్పుడు అంబటికి ఆ జబ్బు ఏం లేదు, దిట్టంగానే ఉన్నాడు. కాకపోతే ఇద్దరు కూడా మరి చక్కగా నెరిసిన జుట్టుతో, గతంలో ఇద్దరు అసలు రంగు వేసుకుని ఉండేవాళ్ళు, ఏది ఇప్పుడు ఇద్దరు మరి బోడులు అయ్యారా, నెరిసిన జుట్లతో. ఇవాళ వాళ్ళిద్దరు ఆ ఫోటో చూస్తే మాట్లాడా వంశీ ఏమన్నా? అంటే ఒకటి ఇతను ప్రెస్ మీట్ పెట్టాలని చూసుంటాడు అంబటి రాంబాబు, పెడితే నువ్వు పెట్టుకో నన్ను వదిలే అని చెప్పి జంప్ అయి ఉంటాడు. అవును. అంటే ఇంకా వంశీ ఆ రోజు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నోరు తెరవల, ఒక్క విమర్శ ఈ ప్రభుత్వం మీద చేయలేదు, చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ. గతంలో మనం చూసాం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశీ ఎట్లా చెలరేగిపోయాడో, అసలు ఆ నోటికి అదుపు లేకుండా కొడాలి నాని, వంశీ వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకునే కదా జగన్ ఒక ఆట ఆడాడు. ఏంటి, ఖర్జూర నాయుడను. అసలు చంద్రబాబు తండ్రిని ఉద్దేశించి కూడా వాళ్ళన్న మాటలు, లవంగం నాయుడను, ఖర్జూర నాయుడు, నీకు గుర్తుండే ఉంటుంది అవన్నీ కూడా. ఎవరు, ఎక్కడున్నాడా నాని? ఇప్పుడు ఎదురు చూస్తున్నారు సార్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఇటు గుడివాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొన్నేదో మెడికల్ కాలేజీలు ఆ సంతకాల సేకరణ దాంట్లో ఏదో మొక్కుబడిగా వచ్చినట్టున్నాడు. మరి సంతకం ఆయన పెట్టాడో లేదో కానీ అక్కడ ఏదో అప్పటి ఇంకొక 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు నన్ను, ఇంకా కొంచెం మెడక పట్టి అది ఆ చేతికి పట్టి 6 నెలల తర్వాత వస్తానన్నాడు. అంటే 6 నెలలు రెస్ట్, 6 నెలల తర్వాత వస్తాడంటే ఇంకో సంవత్సరం రాడు. ఎవరు, కొడాలి నాని. అంటే ఇంకో సంవత్సరం వంశీ నోరు తెరవడు. ఎవరు తెలుగెలాళ్ళు? అంబటి రాంబాబు తెలుగెలాడా, జోగి రమేష్ తెలుగెలాడా, వంశీను కొడాలి నాని తెలుగెలాళ్ళ? అక్కడ అర్థం కావట్లే ఎవరు తెలుగెలాళ్ళు అనేది. ఇప్పుడు జోగి రమేష్ కూడా మనం చూసాం, ఏంటి నిన్న మొన్న కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతని ఇంటికి కూడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకి. ఇదే పనిలే, ఏది జైళ్ళకి వెళ్ళడం, లేకపోతే వాళ్ళు బయటికి రావటం, వీళ్ళు ఇలా పరామర్శించటం. అంతకుముందు కూడా కాపు నాయకులందరూ వచ్చి అంబటి రాంబాబుని పరామర్శించారని ఒక ఎపిసోడ్ పెట్టారు. ఏది, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ వచ్చారు అంబటి రాంబాబు ఇంటికి. అసలు వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు అంబటి రాంబాబు ములాఖత్కి వెళ్ళారు, కలవనన్నాడు. ఇంకా అప్పటికి ఇంకా బెయిల్ రాలా. గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ములాఖత్కి వెళ్తే అసలు వాళ్ళని కలవని పొమ్మన్నాడు. మళ్ళా ఆ రోజు తన పిఏ, తన లాయర్ని కలిశాడు రాంబాబు. అంటే ఏంటి, ఇంకా ఇన్నాళ్ళు నన్ను జైల్లో ఉంచుతారా అని జగన్ మీద కోపం గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ మీద చూపాడు. ములాఖత్ తిరస్కరించాడు. పాపం వాళ్ళు వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అంటే ఉత్తరాంధ్ర కాపు నాయకులందరూ వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. లేకపోతే ఆ మధ్య మొన్న కూడా పద్మనాభరెడ్డి వచ్చారు. అంటే ఆయన ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నాడు, గెజెట్ కూడా ఇచ్చాడు. ఏంటి, ఆయన పేరు ఇప్పుడు పద్మనాభరెడ్డి అనే మనం కూడా పలకాలి, ఎందుకంటే ఆయనే మార్చుకున్నాడు ఆ పేరు. ఆయన వచ్చి మళ్ళా కాపు ఇది ఎత్తుకున్నాడు. అంటే కాపు కులాన్ని వదిలేసి రెడ్డి అనే తోకను ఆయన తగిలించుకుని మళ్ళా కాపు అని ఎలా అంటారు? ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు నాయకులందరూ ఆ తోట త్రిమూర్తిలో మరి ఎవరెవరో వచ్చి అంబటి రాంబాబుకి సంఘీభావం. ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కాపు డ్రామా బ్రేక్ ఇచ్చాడా? ఇప్పుడు కమ్మ డ్రామా బిగిన్ అయిందా? ఇప్పుడు ఎవరు, వంశీ వచ్చాడు అంటున్నావు కదా, రేపు కొడాలి నాని వస్తాడా, లేకపోతే దేవినేని అవినాష్ వస్తాడా? ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కమ్మ నాయకులు ఎవరైనా తలసల రఘురామ్ ఇట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు అంబటి రాంబాబుకి సంఘీభావం చెప్పడానికి వస్తారా? అంటే అంబటిని పరామర్శించడానికా, లేకపోతే అంబటి కమ్మ అల్లుళ్ళని పరామర్శించడానికా? కులం పేరుతో వీళ్ళు సమాజాన్ని చీల్చాలనే కుట్రలు, కుల ద్వేషాలు
రెచ్చగొట్టే కుట్రలు. అవును. అంటే గతంలో కలిసి వచ్చింది. ఉమ్. గతంలో ఇలా ఓట్లు పడ్డాయి. అవును. ఆ చిచ్చు పెట్టడం వల్ల ఏం చేసేవాళ్ళు, చిరంజీవికి బాలకృష్ణకి ఈ సోషల్ మీడియా, అప్పుడు ప్రశాంత్ కిషోర్ వీళ్ళు ఉన్నారు, అవును. ఐపాక్ బ్యాచ్ ఉంది కదా, వీళ్ళేంటి ఇక పంది పిల్లలు అటువంటి ఫోటోల్లో బాలకృష్ణ ఫోటో పెట్టి ఉమ్. లేకపోతే చిరంజీవి ఫోటో పెట్టి వీళ్ళే చౌదరులు అనేటటువంటి దీంతో పోస్ట్ చేసేవాళ్ళు, ఉమ్. లేకపోతే నాయుడు అనే దాంతో పోస్ట్ చేసేవాళ్ళు. అవును. ఇట్లా సోషల్ మీడియాలో కమ్మ కాపు వార్ క్రియేట్ చేసి ఉమ్. మెగా ఫ్యాన్స్ మరి ఎన్బీకే ఫ్యాన్స్, అదే నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలని, ఉమ్. అంటే అసలు వీళ్ళ యొక్క రాజకీయమే రాజకీయం. దీని మీద అనమాట. అవును. ఏది విద్వేష. ఉమ్. అంటే ఈ సమాజం ఏం కోరుకుంటుంది, అవును. ప్రజలు ఏం కోరుకుంటారు, ఉమ్. ప్రేమ, అవును. ఆత్మీయత, ఉమ్. అందుబాటు, అవును. జనంలో ఉండాలి, జనానికి అందుబాటులో ఉండాలి, కష్టంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఉండాలి. అవును. అది వదిలేసి వీళ్ళకంతా కూడా ఏంటంటే ఓట్లు, ఉమ్. డబ్బులు, ఇక ఇదే అన్నమాట ఉమ్. అధికారం. అవును. అధికారం కోసం డబ్బు, ఉమ్. డబ్బుతో పరామర్శలు చేస్తారు. అవును. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఓ అసలు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వెళ్ళు ఎత్తుతున్నారు అంటాడు. నీరాజనం పలుకుతున్నారు జనాలు ఎక్కడికి వెళ్తే అక్కడికి. చూసారా, అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళటానికి నాకు 30 కిలోమీటర్లకు 6 గంటలు పట్టింది. ఉమ్. అవును. అంటే అతనే జనాన్ని పిలిపించుకుంటాడు, అతనే డబ్బు విరజిమ్ముతాడు. ఈ జనం అంతా నా అభిమానులు అంటాడు. అంటే క్రియేషన్, అవును. ఏది లేని దాన్ని ఉన్నదన్నట్టుగా భ్రమ కల్పించటం, ఉమ్. ప్రజల్ని కన్నుగప్పటం, అవును. మోసం. అంటే ఇక మోసమే వీళ్ళ యొక్క అజెండా, ఉమ్. వీళ్ళ సిద్ధాంతం, మూల సిద్ధాంతం ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం మోసం మోసం. ఇప్పుడు ఇంకో మోసానికి రెడీ అయ్యాడు. సార్, మోసానికి ఇంకొకటి ఏంటంటే రెడ్ బుక్లో లోకేష్ గారు మనం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదని త్వరలో చెప్తానని. దీనికి స్పందించి అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, నా ఇంట్లో కుక్క కూడా భయపడదు ఆ రెడ్ బుక్కి అని అంటున్నారు. క్షమాపణ చెప్పాను అన్నాడుగా ఉమ్. మొన్న ఆ మధ్య మాట్లాడుతూ, నేను పశ్చాత్తాపం చెందాను, ఉమ్. నేను క్షమాపణ చెప్పాను, అయినా నా ఇంటి మీద దాడి చేశారు, పలానా ఈ 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా విధ్వంసం చేశారు, కార్లు ధ్వంసం చేశారు, ఇట్లా మాట్లాడాడు కదా. మళ్ళా భయపడను అంటున్నాడు. కుక్క కూడా భయపడదంట. ఆయన పేరు అంబటి రాంబాబా, కుక్కల రాంబాబా అదే అంటున్నారు. అంతకుముందు కూడా ఇదే మాట, ఏది గతంలో కూడా ఎట్లా విమర్శించాడు. ఫ్లెక్సీ చించి వేసేటప్పుడు, చించేయటానికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు అదే అతను అందరూ చుట్టుముట్టడం, అప్పుడు పచ్చిబూతులు తిట్టాడే. ఆ రోజు ఇంటి ముందు కూడా ఇట్లాగే మీడియాతో మాట్లాడుతూ, నేను అనకుండా ఉండాల్సింది అంటూనే, నీ రెడ్ బుక్ నా ఇంట్లో కుక్క భయపడదు, నా తోటలో 2 కుక్కలు భయపడవు, ఈ కుక్కల గోల, ఈ కుక్కల భాష. ఇప్పుడు జగన్ పేరు రెడ్ బుక్లో ఉందా లేదా అని ఆమె అడిగింది లోకేష్ని. రామాయణంలో రావణాసురుడి పేరుందా లేదా అని అడిగితే ఏం చెబుతారు? ఇప్పుడు భారతంలో దుర్యోధనుడి పేరుందా లేదా అంటే, రెడ్ బుక్లో విలనే అతను కదా, విలన్ లేకుండా మరి ఇంకా బుక్ ఏ ఉంటుంది? ఇప్పుడు రెడ్ బుక్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది కదా చర్చించాల్సింది, అసలు ఆలోచించాల్సింది, ఇవాళ డిబేట్ చేయాల్సింది ఏంటంటే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని భయపడటం కాదు, రెడ్ బుక్ పరిస్థితి ఎందుకు వచ్చింది. చట్టం అమలు చేస్తే ఇవాళ రెడ్ బుక్ అవసరం లేదు. ఇప్పుడు అది జరుగుతోంది. ఈ 20 నెలల్లో ఇవాళ చట్టం తన పని తాను చేసుకుపోతాను. ఏది ఇక రెడ్ బుక్ అవసరం ఏముంది? రూల్ ఆఫ్ లా లేనప్పుడే రెడ్ బుక్. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రూల్ ఆఫ్ లా లేదు, అప్పుడు రెడ్ బుక్. అప్పుడు ఆయన ఏంటి, అసలు అడుగు బయట పెట్టనివ్వలేదు, ఆయన నడవనివ్వలేదు. ఆ పాదయాత్రలో అడుగడుగునా ఆటంకాలు కల్పించారు, ఆయన మైక్ లాక్కున్నారు, ఆయన అసలు స్టేజ్ ఎక్కనివ్వలేదు, ఇక బాల్కనీలో నుంచి మాట్లాడాడు. ఆయన సౌండ్ వెహికల్ సీజ్ చేశాడు. ఆయన ఎవరు అప్పుడు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఎవరు ఉండేవాళ్ళు. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకుని నడిచాడు. ఏమన్నాడు, నాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు, నా భావజాలం చెప్తాను,
నేను నా సిద్ధాంతం ఏంటో ప్రజలతో పంచుకుంటాను అంటూ అతను ప్రజా చైతన్యం కోసం యువగళం పాదయాత్ర అంబేద్కర్ బుక్ రాజ్యాంగం పట్టుకుని నడుస్తున్నా ఆపారు. అవును. జీవో 1 తెచ్చారు. అప్పుడు తీశాడు దాన్ని, దేన్ని, రెడ్ బుక్. రెడ్ బుక్ ని ఇంద్రుడికి వజ్రాయుధం, అట్లాగే లోకేష్కి రెడ్ బుక్. రెడ్ బుక్కే వాళ్ళ లోకేష్కి వజ్రాయుధం అయిపోయింది అనమాట. ఇప్పుడు భయపడకూడదు దానికి. ఏది వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు నువ్వు తప్పు చేయకపోతే నువ్వు దేనికి భయపడవసరం. అవును. రెడ్ బుక్ కూడా భయపడవసరం లేదు, లేదు. కోర్టుకు భయపడవసరం లేదు, పోలీస్కి భయపడవసరం లేదు. మనం తప్పు చేయలేదు కదా. అవును. ఎవరు భయపడాలి రెడ్ బుక్కి? తప్పు చేసిన వాళ్ళు. మరి జగన్ ఎన్ని తప్పులు చేశాడు చెప్పలేనండి. మరి భయపడక ఏం చేస్తారు? కాకపోతే మరి వంశీ కూడా అన్నాడా రెడ్ బుక్ కి మా ఇంట్లో కుక్క లేదేమో, కుక్క లేదేమో, లేదు మా తోటలో 2 కుక్కలు భయపడవనా, లికింగ్ ద వూండ్స్. థ్యాంక్ యూ సార్.